Hi, hello everybody. Very good morning to all. So, ఈరోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాక్ అండ్ సైక్లింగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. సో టైమ్ ఈజ్ అరౌండ్ 7 o'clock now. I'm just starting from my residence place. సో జస్ట్ కొత్త ప్లేస్ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు వ్లాగ్. సో ఇదే స్విమ్మింగ్ పూల్, లాస్ట్ టైం చెప్పాను కదా, ఇదే స్విమ్మింగ్ పూల్లోనే ఇప్పుడు నేను స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటున్నాను. విల్ సీ హౌ సూన్ ఐ కెన్ లర్న్. సో ఇప్పుడు హోసూర్ లేక్ అని చెప్పేసి ఒక వాక్వే పార్క్కి స్టార్ట్ అవుతున్నాను బై సైక్లింగ్. ఇట్స్ అరౌండ్ 6 kilometers ఫ్రమ్ హియర్. సో బట్ చూస్తే ఈరోజు చాలా చాలా సన్నీగా ఉంది, క్లౌడీగా ఉంది. సో పాయింట్ ఆఫ్ టైం వర్షం పడేలాగుంది, బట్ చెప్పలేం కదా. వై షుడ్ వి టేక్ ఛాన్స్ టు అవాయిడ్ వాకింగ్ అవుట్ సైడ్. సో ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ నౌ. లెట్స్ క్యాచ్ అప్ అట్ వాకింగ్ ట్రాక్. ఓకే, హాయ్ అండి అందరికీ. సో ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన విధంగా నేను ఒక లేక్ వాకింగ్ ట్రాక్ వచ్చాను. సో చూడండి, ఇదే లేక్ ఇది. సో మనకు కన్నడలో ఉంది కాబట్టి అంత అర్థం కాదు, బట్ ది లేక్ నేమ్ ఇస్ హుస్కూర్ లేక్. హుస్కూర్ అనే ఊర్లో ఉంది. చూడండి, ఇక్కడ నేను వచ్చిన వే అంతా ఎంత ఎక్సలెంట్ ఉందంటే, సో దిస్ ఈజ్ ద వే ఐ కేమ్. ఎంత ఎక్సలెంట్ ఉండిందంటే రూట్ అంతా కూడా సూపర్గా సీనరీస్తో ఉండింది. బట్ నేను వచ్చే రూట్ అంతా క్యాప్చర్ చేయలేను కదా, సో వీ మిస్డ్ ఇట్. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ఎంట్రీ టు ది పార్క్, అండ్ దిస్ లేక్ హ్యాస్ బీన్ రెజ్యువినేటెడ్ బై ఎ ప్రైవేట్ పార్టీ. This is the way I came from, and this is the entry which we have to step in. So this is the entry I stepped in. So నాకు తెలిసి మల్టిపుల్ వేస్ ఉన్నట్టున్నాయి వాక్ చేయడానికి, లైక్ అవర్ KBR పార్క్. విల్ సీ వాట్ కెన్ వి ఎక్స్ప్లోర్. So this is how it is at entry point. సో ఇక్కడ కాసేపు బేర్ ఫుట్ వాక్ చేసేస్తే మనం కూడా రెజ్యూనేట్ అయిపోతాము, టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్ టు కంప్లీట్ ది వాకింగ్. బాగుంది కదా. సో దీని బ్యాక్ సైడ్ లేక్ కనిపిస్తుంది మనకి. వెళ్దాం అక్కడికి కూడా వెళ్దాం. సో ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వచ్చాము. చూడండి లేక్. అసలుకి వర్షం పడేలా ఉంది, అందుకని ఇంకా చాలా చాలా సూపర్గా ఉంది వెదర్. మనకి ఇప్పుడు రైట్ టైంలో వచ్చాము, కానీ వర్షం పడితే మాత్రం మొత్తం స్క్రూడప్ అయిపోతుంది. సో వర్త్ కమింగ్ హియర్, దిస్ మచ్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్. హోప్ యూ కెన్ ఫీల్, you can feel the beauty, I believe. So
walkers. Walking around the lake. Just started walking here. చాలా ducks ఉన్నాయి ఇక్కడ. So if anybody deciding here, everybody will love this place. సో ఇది లోపలికి ఉందండి బాగా. ఏదో హుస్కూర్ అనేది నియర్ బై విలేజ్ అనుకుంటాను. సో లోపలంతా ఇట్లా విల్లా కమ్యూనిటీస్ అన్ని గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి అక్కడక్కడ. బట్ వచ్చే రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. సో ఫ్యూచర్లో ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ విల్ బై ఎ ప్రాపర్ హెల్మెట్ విత్ ఎ వ్లాగింగ్ కెమెరా, సో దట్ మనం సైక్లింగ్ చేసినా బైక్ రైడింగ్ చేసినా అన్నీ కూడా మంచి మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు. I wish to have it. Time has to decide. ఇది రిమోట్ ప్లేస్లో ఉంది కదా, అందుకే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు రెగ్యులర్ వాకర్స్. So this is how my walking is happening here. That's why I wanted to explore new places. So this is called walk into the nature. My caption and motto. సో మీకు అందరికీ నచ్చుతున్నట్టయితే కమెంట్ చేయండి హౌ ఇట్ ఈస్. ఐ విష్ టు ఎక్స్ప్లోర్ మచ్ మోర్ లైక్ దీస్ వాక్వేస్. సో నా కంటెంట్స్ నచ్చుతూ ఉన్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి టు గెట్ ఆల్ మై నోటిఫికేషన్స్. సో వర్త్ వాకింగ్ అండ్ కమింగ్ హియర్. సో లక్కీగా వర్షం పడలేదు కాబట్టి ఇంత బాగా తిరగగలుగుతున్నాము. అదర్వైజ్ మొత్తం బిస్కెట్ అయిపోయేది మనకి. సో వాకర్స్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అట్మోస్ట్ నేను వాకర్స్ని కవర్ చేయకుండా షూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడేది కూడా డిస్టర్బ్ అవ్వచ్చు కదా వాళ్ళకి.
ఇక్కడైతే ఏదో ఫారెస్ట్లో వెళ్తున్నట్టుందండి. సో ఫారెస్ట్లో వెళ్తున్న ఫీల్ ఉంది. సో ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉన్నట్టుందండి ఈ ట్రాక్. సో ఒక రౌండ్ వేయడానికే మనకి టైం సరిపోతుంది ఈరోజు. సో ఇంత మంచి లొకేషన్లో ఇంకొక 2-3 రౌండ్స్ అయినా వేయాలని ఉంది, కానీ టైం సరిపోదు. వన్ మోర్ వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. ఇక్కడ చాలా డక్స్ ఉన్నాయి చూడండి. సో వన్ మోర్ వ్యూ పాయింట్ ఫ్రమ్ హియర్. సో పక్కనే మనకి మెయిన్ రోడ్ ఉంది. ఇటు మరి ఏ ఊరు వెళ్తుందో తెలియదు నాకు. So how is my walking today? సో అలా న్యూ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తే
ఇలాంటి వండర్ఫుల్ ప్లేసెస్ దొరికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అయిపోయింది, 1 రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం స్టార్ట్ పాయింట్కి వచ్చేసాము. So we are done with the walking, exploring and everything just now. Hope మీ అందరికీ కంటెంట్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. సో మై మెయిన్ మోటో ఈజ్ వాకింగ్ టు ది నేచర్ బై వాకింగ్, cycling and I do have other plans too. We'll see how I can execute all those things and all. So please keep supporting and thanks for watching. Bye bye to everybody. See you.